ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5, 6 వచనాలు. షూషను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దుకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు అతని యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, మీ కార్యాలు, మీ ప్రణాళిక తప్పు పట్టలేనిది. వేలెత్తి చూపించడానికి మీలో కొంచెమైనా పొరపాటు కనిపించదు. పొరపాటు యావత్తు మాలోనే ఉన్నదని మీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నాం. మీరు మాకు శిక్ష విధించినా మీరు న్యాయవంతులే, మమ్మల్ని మీ శత్రువులకు అప్పగించినా మీరు న్యాయవంతులే, మమ్మను పడక మీద ఉంచినా మీరు న్యాయవంతులే, మీరు మమ్మను అవమానానికి అప్పగించినా మీరు తప్పు చేయరు. మీరు చేసే సమస్తం మీ సింహాసనానికి, మీ శిరసత్వానికి ఎల్లప్పుడూ నీతికి చెందిందే కానీ దుష్కార్యానికి చెందింది కాదని, మీరు న్యాయవంతులని మిమ్మను ఆరాధిస్తున్నాను. మహోన్నతుడైన మా దేవా, అనేక మార్లు మా జీవితాలు వ్యక్తిగతంగాను కుటుంబంగాను సహవాసంగాను చెరపట్టబడిన అనుభవంలోనికి వెడుతున్నాయి. నేటి పరిస్థితులను మేము పరిశీలన చేసుకుంటున్నప్పుడు మా లోపాలను సవరించుకోవడానికి బదులుగా శత్రువులను దూషించడం, అప్పగించిన మిమ్మును తక్కువ చేయడం, మాకు అన్యాయం జరిగిందని మా మీద మేము స్వజాలు చూపించడం, ఇవన్నీ నీ నామానికి అవమానమేనని ఒప్పుకుంటున్నాం. ఏం జరిగినా సత్యవంతుడు మీరు న్యాయమే చేస్తారు. మీరెన్నడూ న్యాయం తప్పరు. మీ కార్యాలు గొప్పవి, అవి ప్రస్తుతానికి మా జ్ఞానానికి అందవు. మీ కృపకు, మీ కాపుదలకు, మీ దయకు, మీ సంరక్షణకు వింటున్న మా ప్రియులను, మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటూ ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వ్రాయబడిన మాట ఏమిటంటే, చెర పట్టబడిన వారిలో ఒకడు. చెరపట్టడం, చెరకు వెళ్ళడం ఇవన్నీ సామాన్యంగా కనిపిస్తున్నాయి. కానీ తన పిల్లలు శత్రువుల చేతపడి వారి చేత రకరకాలైన హింసలు పొంది కొందరు ప్రాణాలు పోగొట్టుకున్నవారై, మరికొందరు చెరసాల పాలై, ఇంకొందరు భయాలలో ఉండి నోరు తెరిచి మాట్లాడడానికి అవకాశం లేనివారుగా, ఇంకొందరైతే ఊడిగం చేసేవారుగా ఉండడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు మళ్ళా తిరిగి చెర సమయం వచ్చిందా అనిపిస్తుంది నాకు.
ఒకప్పుడున్న స్వేచ్ఛా స్వాతంత్రాలు, మనం పొందిన సహవాసపు ఆనందం, వాటిని కోల్పోయామేమో అని మనసులో దుఃఖం ఎక్కడో కనపడుతుంది. చెరకు వెళ్ళేవారు రెండు రకాలుగా ఉన్నారు. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం, 4:5. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞించున్నదేమనగా, వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండును లక్ష్యపెట్టినట్టు లక్ష్యపెట్టును అన్నాడు. పైన చూస్తే అవి జబ్బు అంజూరపు పండ్లు 2 గంపలు కనిపించాయి. ఒక గంపలోనేమో మంచి అంజూరపు పండ్లు, ఇంకో గంపలోనేమో చెడ్డ అంజూరపు పండ్లు. ఇద్దరూ చెరకు పెడతారు. 2 రకాలు. కానీ 2వ రకం వెళ్ళడం ఎందుకోసం ఇక్కడ చెప్పాడు రీజన్ చూడండి. 5వ వచనంలో వారికి మేలు కలగవలనని. చెరలో ఉన్న మంచి అంజూరపు పండ్లకు మేలు కలుగుతుంది. పరిస్థితి ఏదైనా, శ్రమ ఏదైనా, బాధ ఏదైనా, అవమానం ఏదైనా, దేవుని మాటకు లోబడి చెరకు వెళ్ళిన వారికి మేలు చేస్తాను అని చెప్తున్నాడు చెరలో కూడా. దానికి నిదర్శనం ఎస్తేరు గ్రంథం. అయితే ఒక మాట, చెరకు వెళ్ళడానికి గల కారణం ఏంటి? వై లార్డ్ అలౌడ్ క్యాప్టివిటీ టు హిజ్ నేషన్? తన దేశానికి, తన దేశ ప్రజలకు చెరను దేవుడు ఎందుకు అనుమతించాడు? మనం ఎప్పుడు శత్రువులలో లోపాన్ని, వాళ్ళ పగని, వాళ్ళ ద్వేషాన్ని, వారు చేసిన కార్యాలను తూర్పారబట్టడానికి ఇష్టపడతాం తప్ప మనలో ఉన్న లోపాలను మనం చూసుకోం. చెరకు వెళ్ళడానికి 1, 2, 3 కారణాలు ఈరోజు నేను చెప్తాను. పూర్తిగా చెప్పలేనేమో, 1, 2 కారణాలు మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి కారణాన్ని మీరు చూడండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 25, 26 వచనాలు. ఇశ్రాయేలులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా? మీరు మీ దేవత అయిన మొలేకు గుడారమును మీరు పెట్టుకొనిన మీరు మోసుకొని వచ్చితిరి కదా. కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలకు మిమ్మల్ని చెరగొని పోదును. చాలా ఎప్పటి మాట ఇది? ఐగుప్తు నుంచి విడిపించబడి వారు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు. వారు పస్కా బలి పశువు రక్తం చేత విమోచించబడిన వారేగా వీళ్ళందరూ. 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేస్తూనే ఉన్నారుగా. ఒక ప్రక్క ప్రత్యక్ష గుడారం కనపడుతూనే ఉంది. ప్రత్యక్ష గుడారం మీద అగ్ని వంటి ఆకారం కనపడుతూనే ఉంది. ప్రభు మహిమ కనపడుతూనే ఉంది. ప్రభు చేసే కార్యాలు వారికి అర్థమవుతూనే ఉన్నాయి. ఆకలికి మన్నా ఇచ్చాడు, దాహానికి బండ నుంచి నీళ్లు ఇచ్చాడు. వారి మీదకి వచ్చిన ప్రతి వారిని ఆయన ఆపాడు.
వారి ప్రతి శ్రమ వద్ద ఆయన నిలిచాడు. కానీ అదే సమయాన వాళ్ళు ప్రభువుని వెంబడించుతూ ఉన్నట్టుగా కనపడుతూ ప్రభువుకి నైవేద్యం బలి అర్పిస్తున్నట్టుగా కనపడుతూనే ఉన్నారు. కానీ వారు మాత్రం ఒక ప్రక్కన ఏం మోసుకుని వస్తున్నారని చెప్పండి. ఇంకో గుడారం ఉందట. ప్రత్యక్ష గుడారమే కాదు, మరో గుడారం కూడా ఆ 40 సంవత్సరాలు వాళ్ళ వెంట ఉంది. వారు ఇటు ఉంటూనే అటు చేస్తూనే ఉన్నారు. మాన్లా చెరకు కారణం ఏంటో చెప్పండి. ఇప్పుడు ఎప్పటి మాట ఇది? ఎన్ని సంవత్సరాల క్రిందటి మాట? కొన్ని వేల సంవత్సరాల క్రిందటి మాట. సుమారుగా దగ్గర 2000కు సమీపమే కదా, చివరి కదా ఇది. ఆలోచించండి ఒకసారి. వారు ఆయన కార్యాలను కళ్ళారా చూసి కూడా రక్షించబడ్డాం అని చెప్పుకుంటూ కూడా వారి మనసులో లోకానికి అపవాదికి చెందిన గుడారం మోసుకుంటూనే వస్తున్నారు. అర్పించే బలులు దేవునికి కాదు, వారి మనసులో ఉన్నది మెలకు. ఇవాళ దేవుని పిల్లలు అని చెప్పుకునేవారు 2 పడవల మీద కాళ్ళు వేసిన వాళ్ళుగానే ఉన్నారు. కాదని చెప్పండి. ఒక ప్రక్కన ప్రభువును వెంబడిస్తూనే ఉన్నాం, ఇంకో ప్రక్కన ఎవరు మనం? ఈ సమస్య ఎప్పుడు తీరిపోద్దో ఒక్కసారి మనోళ్ళేనంటగా యేసు ప్రభు పేరటే చెప్తున్నారంటగా సోది అక్కడికి వెళదాం అని అనుకోవటం లేదా? 2 ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడే తత్వం లేదు. ఒకసారి అక్కడికి వెళ్ళొస్తూ పోయిందేముంది? వాళ్ళు చెప్తారంట కదా, ఎక్కడుందో ఏమైందో అంతా చెప్పేస్తారంట కదా. ఎవరి దగ్గరికి? సౌలు వెళ్ళిన దగ్గరికే. ఆయన రోషం గల దేవుడు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ప్రేమ గల దేవుడు అనుకుంటున్నారా మీరు? ఆయన కొత్త నిబంధనలోనైనా పాత నిబంధనలోనైనా ఆయన ప్రమాణాలు మారవు. ఆయన ప్రేమ గలవాడు, అదే సమయంలో రోషం కలిగిన వాడు కూడా. ఆయన గుణలక్షణాలను సంపూర్ణంగా మనం అర్థం చేసుకోలేకపోవడంలో ఉన్న పొరపాటు. దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు కనపడుతూనే ఉన్నాం, అదే సమయంలో వాళ్ళు ఏం చేశారో ఎప్పుడు జ్ఞాపకం చేశాడు? ఎప్పుడు ఇది గుర్తు చేసింది? చెరకు ముందు గుర్తు చేస్తున్నాడు. అందుకే మీరు వెళ్ళారని, ఇదే కారణం అని అంటే అర్థం చెప్పండి. డ్యూయల్ మైండ్, డబుల్ మైండెడ్నెస్, ఇది ప్రమాదకరమైంది. జీవంగాన దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు కనపడుతూనే మరొకరిని కూడా ఆరాధించేటువంటి తత్వం కలిగిన వారు ఖచ్చితంగా చెరకుపోతారని ముందే రాశాడు ఆయన. ఇవాళ శత్రువులని, వాళ్ళు బాధ పెడుతున్నారని, భయపెడుతున్నారని, వాళ్ళు చెరలో వేస్తున్నారని, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని బాధపడడం కాదు. ఒకసారి లోపలికి చూసుకుందాం. మన మనసులో కూడా ఉన్నాయి కదా, మనం కూడా అదే యాటిట్యూడ్, అదే వైఖరి కలిగి ఉన్నాం కదా, కాదా? అప్పుడే మీరు నాకు కాదు నైవేద్యం అర్పించింది, బలి నాకు కాదు ఇచ్చింది, ఇస్తున్నట్టు కనపడ్డారంతే. కానీ మీ మనసు ఎక్కడుందో తెలుసా?
ఆ గుడారం మీద ఉంది. ఈ గుడారం మీద నేనుంటే మీ మనసు ఆ గుడారం మీద ఉంది. ఈ కారణం చేత నేను మిమ్మల్ని దమస్కు ఆవలకు చెరకొని పోతానని ముందే రాశాడు ఆయన. ఎంతకాలం తరువాత తన మనసులో ఉన్న బాధను ఆమోసుతో పంచుకున్నాడు. దేవుడు అంత త్వరగా తన బాధను బయట పెట్టడం. ఇట్ టేక్స్ టైం. పశువుల కాపరికి మేడి పెండ్లు ఏరుకుంటున్న వ్యక్తి దగ్గరికి వచ్చి, వీళ్ళు నన్ను ఏం చేశారనుకుంటున్నావు? ఆ దినాన ఐగుప్తు నుంచి వెలుపలకు వచ్చినప్పుడే వీళ్ళు అర్పించింది నాకు కాదయ్యా అని హీ షేర్డ్ హిజ్ పెయిన్ విత్ ఆమోస్. తన నొప్పిని ఆమోస్తో పంచుకున్నాడు ఆయన. అదే పరిస్థితి నేటిది కాదా? ఇది మొదటి కారణం. రెండవ కారణం దగ్గరికి వెళదాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. అధ్యాయంలో 20వ వచనం నుండి 68వ వచనం వరకు చదువుకోవాలి. 20 నుండి 68 వరకు కారణాలను రాశాడు ఆయన. అందుకే కొన్ని కారణాలు చెప్తానన్నది. ఇరవయో వచనం చదువుకుందామా? నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత ఇరవై 5వ వచనం, యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. చివరి మాట, భూరాజ్యములన్నింటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడదు. పైకి ప్రభువుని కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నాం, కానీ ఆయన విడిచిపెట్టేసాం ఎప్పుడో. రోజుకు ఎన్ని మార్లు మనం ఆయన మీద తిరగబడుతున్నామో ఆలోచించండి ఒకసారి. ఆయన్ని విడిచిపెట్టేయడం, ఆయనే అన్నాడు నన్ను విడిచి. అందుకే రాస్తాడు, జీవజలముల ఊట అయిన నన్ను విడిచి మీరెక్కడికి వెళ్ళారు? పగిలి పాడైన తొట్ల దగ్గరికి మీరు వెళ్ళారు. దేవుని మీద నుండి మన మనసు మనుషుల మీదకి పోయినా, దేవుని మీద నుండి మన మనసు పరిష్కారం చేయగలిగినదేదో ధనం అని దాని మీదకి పోయినా, దేవుని మీద నుండి మన మనసు మన మీదకే వచ్చిన మనం సమర్థులు అనుకున్న మనం దేవుణ్ణి విడిచిపెడుతున్నట్టు లెక్క. ఆయన మీద అందుకనే ఆయన అంటాడు, నా మీద సంపూర్ణముగా ఆనుకునివాడు అనే పదం. నా మీద సంపూర్ణంగా, పూర్తిగా ఆయన మీద ఆధారపడడం కాదు. కొంత ఆయన మీద ఆధారపడతాం, కొంత ప్రజల మీద ఆధారపడతాం. కొంత ఆయన మీద ఆధారపడినట్టు ఉంటాం, కొంత ధనం మీద ఆధారపడతాం. కొంత ఆయన మీద ఆధారపడినట్టు ఉంటాం,
కొంత మన జ్ఞానం మీద ఆధారపడినట్టుంటాం. ఇది ఆయన విడిచిపెట్టడం కాదా? చాలాసార్లు దేవుణ్ణి విడిచిపెట్టడం అనే పదం దగ్గర దుఃఖం అనిపిస్తూ ఉంటుంది. ఓ చిన్న విషయం మీకు చెప్పాను ఇది వరకు, చాలా లాంగ్ బ్యాక్, బహుశా నా వయసు 30 లోపు, 25 అట్లా ఉంటాయి. హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది, ఇక్కడ ఒక జాబ్ ఉంది, మీరు అర్జెంటుగా వెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీలో మీ పీజీ సర్టిఫికెట్ రిజిస్టర్ చేయించుకోండి అని. అమ్మ తన దగ్గర ఉన్న కొంచెం డబ్బులు ఇచ్చింది. ఇచ్చినానా, అక్కడ నువ్వు రిజిస్టర్ చేసి మళ్ళీ సాయంకాలానికి వచ్చేయమన్నారు కదా, ఎలా వెళతావు? రిజిస్టర్ అయిపోయిన వెంటనే ఏముందిలేమో ఫ్లైట్కి వెళ్ళిపోతాను అన్నాను. మరి డబ్బులు అంది, డబ్బులు సరిపో, ట్రైన్కి అయితే సరిపోతాయి. వెంటనే అన్నాను, వేలుకేముంది, రింగ్ ఉంది, ఉందిగా అన్నా. వెళ్ళాను, ఏలూరు వెళ్ళి ఎక్కేశాను, ట్రైన్ ఎక్కాను, ట్రైన్ పోతా ఉంది. అలవాటు ఏంటంటే ట్రైన్ ఎక్కినా ఎక్కడెక్కినా కూర్చుని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. అప్పటి నుంచి వాకింగ్ చేస్తున్నా ప్రార్థన చేస్తుంటాను. ప్రార్థన చేసుకుంటున్నాను, ఐఎమ్ అనేబుల్ టు ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి లేదు నాతో పాటు, దేవుని సన్నిధి నేను అనుభవించలేకపోతున్నా. నాకేం అర్థం కాల. ఓ గంట సేపు తణుకులాడాను, ఏం అర్థం అవ్వాల. దుఃఖం వచ్చింది. నిజానికి దేవుని సన్నిధి లేని క్రైస్తవుడు రోడ్డు ప్రక్కన పారేసిన చచ్చిన కుక్కతో సమానుడు. వాడి నుంచి దుర్వాసనే తప్ప వాడి వల్ల కలిగే మేలు ఏముండదు. 10 మంది తిట్టుకుంటారు, ఎవరో 10 మందికి అనవసరంగా ఇది నాసికకు బాధాకరంగా ఉంది అనుకుంటే దూరంగా తిరిగి చవతల పారేస్తారు. అలాంటిది దుఃఖంగా ఉండి నేనేం తప్పు చేశానని వెనక్కి వెళ్ళి ఎత్తుకుంటున్నాను. అప్పుడు నీకు ప్రభువు కాదు కదా ఉన్నది, చేతికున్న బంగారం కదా, ప్రభు ఉన్నాడు కదమ్మా అని కదా నువ్వు అనాలి. నువ్వేమన్నావు? బంగారం ఉంది కదా అని. దేని మీద ఆధారపడతాను? నేను బంగారం ఉంటే అది తప్పు అని అంటలేదు, అది తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకోవడం తప్పు అని నేను అంటలా. కానీ మన మనసు దేని మీద ఉంది? దేవుని మీద లేదు కదా. కార్యం చేసేవాడు ఆయన, కానీ మనం ఆనుకునేది మాత్రం అంటే ఆయన విడిచిపెట్టలేదా మనసులో? క్షమాపణ కోరుకున్న తరువాత మళ్ళా ఆయన సన్నిధి దొరికింది. ఎంత సంతోషం అనిపించిందో. అప్పుడే అనుకున్నాను, ఇక నాకు వద్దు ఇదని. హృదయపూర్వక ఒక మాట చెప్తున్నాను, మనం దేవునికి కాక వేరొకరిని ఆరాధించే వాళ్ళంగా ఉన్నప్పుడు, మనం దేవుని విడిచి వేరొకరి మీద ఆధారపడినప్పుడు మనం చెరకు శత్రువుల చేతికి అప్పగించబడడం సర్వసాధారణం, వాక్యానుసారం. పైన ఆఫీసర్ ఎందుకు బాధ పెడుతున్నాడు అనుకుంటాం, అతడు కఠినుడు మూర్ఖుడు అనుకుంటాం, కానీ మనల్ని మనం ఆలోచించాం. మన లోపాలు మనం పరిశీలన చేసుకో. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నప్పుడు మనకు అతడు, అతని నైజం, అతని వెనకాల ఉన్న అపవాదే మనకు కనపడతాడు. కానీ మనలో ఉన్న మూర్ఖత, దేవుణ్ణి విడిచిపెట్టేసిన తత్వం, దేవుణ్ణి కాకుండా వేరొకరిని ఆరాధిస్తున్నటువంటి మన వైనం మన జ్ఞాపకానికి రాదు. ఎన్నిసార్లు మనం దేవుణ్ణి దుఃఖపరుచుంటామో ఒకసారి ఆలోచించండి. ఇది 2వ మాట. 3వ మాట దగ్గరికి వెళ్దాం.
దాని రిజల్ట్ ఏమిటో వరుసగా రాసుకుంటూ వచ్చాడు. ఇవన్నీ చదువుతూ ఉంటే నీ శత్రువులు ఎదుట నువ్వు తరం పడతావని, మీ మధ్యలో పరదేశి నీకంటే హెచ్చుగా హెచ్చించబడతాడని, నీకు అతడు అప్పిస్తాడు కానీ నువ్వు అప్పు ఇవ్వలేవని వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకో తెలుసా? 47వ వచనం, నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడు కాలేదు. నీవు దేవుని చిత్తానికి నిన్ను అప్పగించుకోవాలా. దట్ ఈస్ ద థర్డ్ రీజన్. ఆనుకోకపోవడం కాదు. ఆయన నీకేం తక్కువ చేశాడు? సర్వసమృద్ధి ఇచ్చాడు. సంతోషం హృదయానందం ఆయన ఇవ్వాలిగా. కానీ నువ్వు దేవుడికి దాసుడు కాల. తిరుగుబాటు చేసిన సౌలు పౌలుగా మారి యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసుడైన పౌలు వ్రాయినదేమనగా అంటాడు. పేతురు గారు అదే మాట రాస్తాడు. యోహాను గారు అదే మాట రాస్తాడు. యోదా అదే మాట రాస్తాడు. యాకోబు అదే మాట రాస్తాడు. కానీ మనం మాత్రం దాసులం కాదు. ఆయన ఇచ్చే సమృద్ధిని అనుభవిస్తున్నాం. కష్టంలో ఎట్నుంచో ఒకవైపు నుంచి మాకు సహాయం వస్తానే ఉందండి అని చెప్తాం. కానీ వీఆర్ నాట్ సర్వెంట్స్ టు హిజ్ విల్. ఆయన చిత్తానికి మనం సంపూర్ణంగా లోబడిన వాళ్ళం కాదు. ఆయన ఇష్టానికి సుప్రీం ప్రయారిటీ మనం ఇవ్వం. ఆయన చిత్తం నేను చేయాలి అనే గమనంలో మనం ఉండం. మన ఇష్టం మనం నెరవేర్చుకుంటున్నప్పుడు మనం దాసులం ఎలా అవుతాం? ఒక చోట ఉద్యోగానికి నువ్వు జాయిన్ అయినప్పుడు వాళ్ళ నామ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం నువ్వు పనిచేయాలి. నా ఇష్టమైతే నేను చేస్తా, నా కష్టమైతే మానేస్తానంటే కుదరదుగా. కుదురుతుందా? ఉద్యోగం వాళ్ళు ఇచ్చారు. ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక కండిషన్స్ ఉన్నాయి, వారికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ ప్రకారం చేయడానికే సంతకం పెట్టాలి, లేకపోతే మానేయాలి. ఆయన ఇవన్నీ ఇచ్చింది ఎందుకు? మనం ఆయన చిత్తానికి లోబడాలని, ఆయన చిత్తానికి బేషరతుగా లోబడాలని. మీరు యోబు సంగతి ఆలోచిస్తే అతడు యథార్థవర్తనుడు. మొట్టమొదటి మాట యథార్థవంతుడు కాదు, యథార్థవర్తనుడు. యథార్థవర్తనుడు అంటే అర్థం చెప్పనా నేను? యోబు గ్రంథం అంతటికి దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడేవాడు అని అర్థం. దేవుని చిత్తం మీద తిరగబడేవాడు కాడు అని అర్థం. అది డొలాస్ అనే పదానికి అర్థం. దాసుడు అనే పదం మనం వెలబెట్టి కొనబడ్డాం. మనకు తెలుసు ఆయన తన రక్తం చేత మనల్ని కొన్నాడు, మనం ఎరుగుదాం. తన ప్రాణమే కదా, తన ప్రాణంతో మనల్ని కొనుక్కున్నాడు. కొనుక్కున్న వానికి మనం ఎలా పనిచేయాలి, ఆయనకి ఎలా లోబడి ఉండాలి? దేవుని వాక్యానికి సంపూర్ణంగా లోబడే తత్వం మనకుందా? లేదుగా. నేను కొనబడిన వాడినయ్యా, నేను నీ దాసుడినయ్యా అని చెప్పగలమా? సర్వసమృద్ధి ఇచ్చాడు ఆయన, సంతోషం ఇచ్చాడు ఆయన, హృదయానందం ఇచ్చాడు ఆయన. మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుని వచ్చాడు, ఏ పరిస్థితిలోంచి బయటికి తెచ్చాడు, ఏ రీతిగా మనల్ని ఆదరించాడు, ఎలాగూ బలపరిచాడు. గతాన్ని జ్ఞాపకం చేసుకోండి.
మట్టి పిసుకుతూ, వాళ్ళిచ్చిన గడ్డి తీసుకుంటూ, వాళ్ళు చెప్పిన ఇటుకలు తయారు చేస్తూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెనక్కి వెళితే వాళ్ళ పితరుడు రాజుల్ని గెలిచినవాడు అబ్రహాం. కానీ అబ్రహాము సంతానం వాళ్ళు చేస్తున్న పని ఏంటి? అక్కడి నుంచి కదా విడిపించాడు ఆయన. మొట్టమొదటి పుట్టిన పిల్లల్ని తీసుకొని పోయి నైల్లో పారేస్తే మాత్రం కాదు, పుట్టిన మగపిల్లలందరినీ నైల్లో పారేసేటువంటి పరిస్థితుల్లో కదా వీళ్ళుంది. అక్కడి నుంచి కదా వెలుపలికి తెచ్చాడు. వాగ్దాన దేశంలోకి తీసుకుని వచ్చాడే, నీకు సమృద్ధినిచ్చాడే, నీ దుఃఖాన్ని నివారణ చేశాడే, నీ బానిసత్వాన్ని తొలగించాడే, నీ భయాలన్నిటి నుంచి నిన్ను విడిపించాడు కదా ఆయన. ఇవన్నీ నీ సంతోష కారణాలు, ఇది నీ హృదయానందానికి కారణం. కానీ ఎట్ ద సేమ్ టైం వాట్ హీ ఎక్స్పెక్ట్స్, పిల్లల నుంచి తల్లిదండ్రులు ఏం ఆశిస్తారో చెప్పండి. అన్నం పెడతారు, బట్టలు కొంటారు, ఫీజులు కడతారు, వెళ్ళే బస్సులకు ఛార్జీలు ఇస్తారు, ఎక్స్కర్షన్ అంటే డబ్బులు ఇస్తారు, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, ఫలానా కొనాలంట, స్కూల్లో ఫలానా ఫంక్షన్ అంట, అన్నిటికీ ఇస్తారు. ఏం కోరుకుంటారు వాళ్ళు? ఏమడుగుతారు? అమ్మా నాన్న కొంచెం నీ కుడికాలు మాంసం కొంచెం కోసి ఎవరా వండుకుంటాను అడుగుతారు వాళ్ళు. లేకపోతే నీ కిడ్నీ ఒకటి నాకు దానం చేయరని అడుగుతారు వాళ్ళు. మాట వినాలనే గారు కోరుకునేది, నా మాటకు లోబడాలనేగా కోరుకునేది. ఎందుకు కోరుకుంటారు? ఎందుకు మనల్ని వాళ్ళు తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలని ఎందుకు అనుకుంటారు? మన వయసు చిన్నది, వాళ్ళ వయసు పెద్దది. మన అనుభవం చిన్నది, వాళ్ళ అనుభవం పెద్దది. ఎక్కడ నష్టపోతామో, ఎక్కడ మోసపోతామో, ఎక్కడ దెబ్బతింటామో ఆ భయం అమ్మా నాన్నలకి. మరి సర్వజ్ఞాని అయిన దేవునికి, అంతా ఎరిగిన ఆయనకి అమ్మా నాన్నలే మన విధేయతను కోరినప్పుడు మరి ఆయన కోరడంలో తప్పేమిటో చెప్పండి. మూడవదిగా మనం ఆయనకు దాసులం అనే ఐడెంటిటీ మనది కాదు. నా ఇష్టం నేను చేస్తా అంతే. ఇది మూడవది. 4, వచ్చింది. మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములు గల నీ కోటలు పడి వరకును నిన్ను ముట్టడి వేయుదురు. ఎందుకని? నీవు నన్ను ఆశ్రయించలా, నువ్వు కట్టుకున్న ప్రాకారాన్ని ఆశ్రయించావు. థామస్ వాట్సన్ ద బాడీ ఆఫ్ డివినిటీ అనే పుస్తకంలో బహుశా 35 సంవత్సరాల క్రిందట కాబోలు తర్జుమా చేస్తున్నప్పుడు ఒక మాట రాశాడు. ఒక రాజు పట్టణానికి చుట్టూ పెద్ద ప్రాకారం కట్టాడట. ఆ ప్రాకారం మీద 2 రథాలు సులభంగా తప్పుకుని ప్రయాణం చేయొచ్చంట. అంత విశాలమైన ప్రాకారం కట్టేసి ప్రాకారం మీద నిలబడి, ఇప్పుడు ఏ శత్రువు వస్తాడు, ఎవడికి రానటువంటి దుర్భేద్యమైనటువంటి ప్రాకారాన్ని నేను నిర్మించాను అంటే ఆయన రాస్తాడు. పైనుండి దేవుడు ఒక మాట అన్నాడంట, తెలివి తక్కువడా,
బయట శత్రువు కాదురా, లోపల శత్రువు పడగొడతాడరా అని. నీ ఓటమి కారణం ఎవరు? బయట శత్రువు కాదు, లోపల శత్రువులు. మనమే శత్రువులు. ఆ ప్రాకారం మీద ఆధారపడతాం, కాపాడే దేవుని మీద ఆధారపడం. These are all the reasons for captivity. శత్రువుల చెయ్యి హెచ్చుగాను మనం తగ్గించబడుతున్న పరిస్థితుల్లోనూ ఉండడానికి గల కారణాలు ఇవి. దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి మనం ఏర్పరచుకున్న భద్రతా వలయం మీద మనం ఆధారపడతాం. మనం ఏర్పరచుకున్న కోట మీద, బురుజు మీద మనం ఆధారపడతాం. అంతేగాని ఆయన్ని మనం ఆశ్రయించకపోవడం అని అంటే నాకు దేవుడున్నాడు అని కాదు. నాకు ప్రాకారం ఉంది, చెబితే బాధ వస్తుంది, చెబితే కష్టం వస్తుంది, చెప్పేవాడు కనపడితే చితక్కొట్టేయాలనిపిస్తుంది క్రైస్తవులకే. కానీ ఆలోచించుకోరు, మనల్ని మనం ఆలోచించుకోం, మన లోపాలు మనం ఆలోచించుకోం, మన పొరపాట్లను మనం ఆలోచించుకోం. మనం దేవుని కోపాన్ని రేపుతున్నామన్న సంగతి మర్చిపోతాం. ఆయన దహించు అగ్ని అయితే ఆ అగ్నిలో మనమే ఆజ్యం పోస్తున్నామన్న సత్యాన్ని మర్చిపోతాం. ఒకసారి పరిశీలన చేసుకోండి. లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అంత మంచి దేశాన్ని నీకు ఇస్తానని చెప్పినవాడు, ఇచ్చినవాడు, అక్కడి నుంచి నిన్ను చెరక పంపడం ఏంటి? వాళ్ళు వచ్చి ముట్టడి వేయటం ఏంటి? వాళ్ళు నిన్ను పట్టుకుని పోవటం ఏంటి? నీ మీద గెలుపొందటం ఏంటి? ఆ ప్రాకారం కూలిపోవటం ఏంటి? నీవు అప్పగించబడడం ఏంటి? నీ లోపల నువ్వు దేవుణ్ణి కాదు ఆశ్రయించింది, నీ చేతి పనిని. ఏదైనా దేవుడు కాపాడకపోతే కావలి కాయువాడు ప్రయాస వ్యర్థమే, సందేహమేం లేదు. ఆశ్రయించవలసింది ఆయన్ని. తరువాత మాట దగ్గరికి వెడదాం. యాభై 58వ వచనం. నీవు జాగ్రత్తపడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల. జాగ్రత్త. మనలో దేవుని భయం లేదు. దేవునికి భయపడే వ్యక్తులు లేరు. దేవునికి భయపడే వ్యక్తులే ఉంటే నోటి మాట ఎంత జాగ్రత్తగా ఉండేదో. దేవునికి భయపడే వ్యక్తులే ఉంటే మన క్రియలు ఎంత జాగ్రత్తగా ఉండేవో. దేవునికి భయపడే వ్యక్తులే ఉండి ఉంటే మన సంబంధాలు మంచిగా ఉండేవి. మనం వాక్యానికి, వాక్య స్వరూపి అయిన ఆయనకు భయపడడం ఎప్పుడో పోయింది. క్రైస్తవ్యంలో నుండి దేవుడు ప్రేమగలవాడు, ఆయన కనికర స్వరూపుడు, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినవాడు అనే మాటలు అత్యధికంగా అయిపోయి ఆయనకి భయపడాలి అనే భావం క్రైస్తవ్యంలో నుంచి పక్కకు తొలగిపోయింది. మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను. ఇంట్లో తల్లి మాట నెగ్గుద్దా, తండ్రి మాట నెగ్గుద్దా?
మామూలుగా అడుగుతాను, భార్య మాట నెగ్గుద్దా, భర్త మాట నెగ్గుద్దా పిల్లల ముందు? ఇద్దరిలో ఎవరు గడుసోళ్ళు అయితే వాళ్ళ మాట నెగ్గుద్ది, అంతేగా. అందుకని కొంతమంది పిల్లలు నాన్న లెక్క చేయరు, కొంతమంది పిల్లలు అమ్మని లెక్క చేయరు. ఇద్దరికీ భయపడాలని, ఇద్దరినీ సన్మానించాలని లేఖనంలో చెప్తున్నప్పుడు ఇంటి పరిస్థితి ఎలా ఉంటే సహవాస పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. సమాజ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఇంకా ఆలోచించండి. ఆయన వాక్యానికి భయపడే పనే లేదు. మన కష్టాలు ఆయనకి తెలిస్తే, మనం పడే బాధలు ఆయనకి అర్థమైతే, మీకే కష్టాలు ఉన్నాయనుకుంటున్నారా? నిలబడిన వాడు ఏమన్నా పరలోకం నుంచి దిగొచ్చినవాడు అనుకుంటున్నారా? లేకపోతే దేవదూత మాదిరిగా అయిపోయాడు అనుకుంటున్నారా? హీ ఈజ్ ఆల్సో ఏ కామన్ మ్యాన్. హీ నోస్ హిజ్ ఫాల్ట్స్. హీ హ్యాస్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఊరికి నేను చెప్పటంలా, వాక్యం అది. నన్ను నేను పరిశీలించుకుంటూ మీతో మాట్లాడే ప్రతి మాట నన్ను గాయపరుస్తూనే ఉంటుంది. నన్ను నేను సరిచేసుకుంటూ నేను బల దగ్గరికి వస్తా. మిమ్మల్ని మీరు సరిచేసుకుంటూ బల దగ్గరికి రావాలనేదే. దేవుని భయం లేకపోతే ఎవరు సరిచేసుకోరు. మా నాన్నకి ఇది ఇష్టం ఉండదు, నేను విడిచిపెట్టేస్తా. మా అమ్మకు ఈ విషయం గిట్టదు, నేను మానేస్తా. భయం ఉంటే నీ పని జరుగుతుంది, భయం లేకపోతే జరగదు. భయం లేని దేవుని పిల్లలు చెరకపోతారు. తప్పు చేసి సమర్థించుకోవడం యథార్థ ప్రవర్తన కాదు. తప్పును సమర్థించుకోవడానికి ఎదటివాడిని మరింత హీనపరచడం యథార్థత కాదు. యథార్థత అనే మాటకున్న అర్థం ఏంటంటే, నీకు తెలిసిన తప్పు ఏదైనా ఉంటే దాని విషయమై పశ్చాత్తాపడి సమాధానపడి విడిచిపెట్టుకోమన్నది యథార్థత అంటే, యథార్థ ప్రవర్తన అంటే. అది లేదు మనలో. భయం ఎక్కడుంది? ఒకరోజు పల్లెటూరు వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను నేను. నాకు ముందు ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. బహుశా 1వ తరగతో 2వ తరగతో చదువుకుంటాడంతే. ఆయన మాట్లాడుతూ అయ్యా, ఒకరోజు మొట్టమొదటి రోజు నా భార్యతో పాటు మందిరానికి వచ్చాను నేను. సేవకుడు మాట్లాడుతూ, దేవుడు చూస్తున్నాడయ్యా, నువ్వు చేసే పనంతా చూశాడయ్యా అన్నాడు. ఒక్కసారిగా నా గుండె ఆగింది. వెంటనే లేచి ఇంటికి వెళ్ళిపోయాను. మా ఇంటి ముందు రోడ్డు, మా ఊరి వాళ్ళు ఎడ్ల బండి వెళ్తుంటాయి. ఆ ఎడ్ల బండిలో నుంచి పార ఒకటి జారి కింద పడింది. ఎవరూ లేరు, నేను తెచ్చి నా తలుపు పక్కన పెట్టుకున్నాను. పెట్టి ఇప్పటికి 1 వారం రోజులు. ఈ మాట ఎప్పుడు విన్నానో, ఆ బండి ఎవరిదో నాకు తెలుసు, ఇచ్చే మనసు నాకు లేదు, దొరికింది వాడికి ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనుకున్నాను నేను. ఈ మాట, అరే ఈజ్ నాట్ ఏ బిలీవర్. అటు తర్వాత ప్రభువు నమ్ముకున్నాడు ఆయన. ఇంటికి వెళ్ళి తలుపు తీసి ఆ పార తీసుకుని వెళ్ళి తిన్నగా ఇంటికి వెళ్ళి ఇచ్చేసి వచ్చాడంట. అయ్యా, మొన్న జారి పడిపోయింది మీది అని. అరే, దేవుడు చూస్తున్నాడు మనం చేసే ప్రతిదీ అనే స్పృహ లేకపోవడం
మనం చెరకు అప్పగించబడడానికి, రోగానికి అప్పగించబడడానికి హేతువులు అవుతున్నాయి కదా. దేవుని భయం ఉందా? మీరే మాట్లాడండి. దేవుని భయం ఉందా? ఇక్కడ నుంచి ఇర్మియా గ్రంథం దగ్గరికి వెళదాం రండి. మూడవ వచనం. ఆమోను కుమారుడును యోధా రాజు అయిన యోషియా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమవుతూ వచ్చెను. నేను పెందలకడే లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతిరి. అటు తర్వాత రాస్తాడు ఏం జరుగుతుందో. 8-9 వచనాలు. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక చాలా నెబుకద్నెజరు ప్రస్తావన వస్తుంది అక్కడ. నా మాట ఆలకించకపోతిరి గనుక అనే పదం మాట్లాడేది ఎవరైనా అతడు దేవుని సాధనం అంతే. అతడు పశువుల కాపరా, గొర్రెల్ని కాసుకుంటున్నతన, వ్యవసాయదారుడా, అరక దున్నేవాడా, ఎవరైనా కావచ్చు. దేవుడు పిలిచాడు, అతడు మీ ముందు నిలిచాడు. అతన్ని బట్టి కాదు, అది దేవుని మాట గనుక వినాలి. అదే విచిత్రమో నాకు తెలియదు, కానీ వాక్యం వింటే భలే నిద్ర వస్తుంది బ్రదర్ నాకు అంటాడు ఒక ఆయన. నేను మందిరానికి ఎందుకు వెళ్తున్నాను అనుకుంటున్నారు? చాలా నిశ్శబ్దంగా ఉంటుందండి, పిన్ డ్రాప్ సైలెన్స్. ఇంట్లో అయితే పిల్లల గొడవ, టీవీ గొడవ, మిక్సీ గొడవ, అబ్బాబ్బాబ్బా. మందిరంలో అది ఉండదండి. హాయిగా 3 గంటలు ఖచ్చితంగా నిద్రపోవచ్చు అండి. కళ్ళు తెరిచి నిద్రపోవచ్చు, కళ్ళు మూసుకుని నిద్రపోవచ్చు. వినటం కోసం కాదు కదా వచ్చింది, మనం నిద్రపోవటం కోసం కదా, ప్రశాంతంగా ఉంటుందని కదా వచ్చింది, సరి చేసుకోవాలని కాదు కదా వచ్చింది. మన లోపాలు ఎత్తి చూపిస్తే పశ్చాత్తాపడడం కోసం కాదు కదా మనం వచ్చింది. రావాలి కాబట్టి ఆదివారం కనుక తప్పనిసరిగా వెళ్ళలేదు అని ఎక్కడ ఎవరంటారో ఇంతేగాని వినాలని కాదు కదా. రక్షించబడిన తొలి దినాల్లో ఒక్క మాట దొరికితే చాలు అని కిలోమీటర్లు వెళ్ళిన సందర్భాలు. ఒక్క మాట. ఆ సేవకులు ఎవరో మాకు తెలీదు, కానీ వెళ్ళి వెనక్కి కూర్చుని ఒక్క మాట మాట్లాడుతూ నాతో ఒక్క మాట మాట్లాడాయి చాలు, ఒక్క మాట. ఆ మాటను పెంచి పెద్ద చేసుకుని రోజు అదే మనసులో పెట్టుకుని మళ్ళా ఇంకో మాట దొరికేటంత వరకు. ఇవాళ యెహోవా వాక్యం
కరువు అయిపోయే దినాలకు ముందున్నాం మనం. దేవుని వాక్యం కొన్ని దినాల తరువాత వినపడుతుందా అంటే డౌట్, సందేహమే లేదు. నేను చూసినంతవరకు మిడిల్ ఈస్ట్లో, ఫారెస్ట్లో వాక్యం ఎడల ఉన్న ఆకలి మన దేశానికి, మన రాష్ట్రానికి లేదు. మనకు వర్తమానికులు అధికులైపోయారు. ఇది కొంచెం వినే పక్కది ఇంకోటి పెడతాం, అది ఇంకా బాగుంటుందేమోనని. మనకు కావాల్సిందేంటి? దేవుడు మనతో మాట్లాడడం కాదు, అది పిల్లని గ్రోవు వాయించేవాళ్ళగా ఉండాలి మనకి. మన లోపాలు ఎత్తి చూపించే వాక్యానికి మనం ఏమాత్రం చోటివ్వం. మన పొరపాట్లను మన కళ్ళ ముందుకు తెచ్చే పరిశుద్ధాత్మదేవుని కార్యానికి మనం ఏమాత్రం తలవంచం. పెందరకడలి లేచి చెప్తున్నాను నేను, మీరు వినరైరి. అందుకనే నెబుకద్నెజర్ రాబోతున్నాడని చెప్పాడు. భయం లేని జనాంగం, మాట వినని జనాంగం. పిల్లలు మాట వినకపోతే అమ్మా నాన్నల మనసు ఎలా ఉంటుంది? ఒక మాట చెప్పండి. ఆఫీసర్ అయి ఉండొచ్చు, అతను లా అండ్ ఆర్డర్లో ఉండొచ్చు, అతని ఉద్యోగం ఎంత ఉన్నతంగా ఉండొచ్చు, అతని ఇండియన్ క్యాడర్లోనే ఉండొచ్చు. పిల్లలు మాట వినరు. అతని అధికారం వల్ల అతనికి ఏంటి ప్రయోజనం? అతని పలుకుబడి వల్ల అతనికి ఏంటి ప్రయోజనం? అతని సంపాదన వల్ల అతనికి ఏంటి ప్రయోజనం? అంతరంగంలో అంత నెమ్మది ఉంటుందా? నా ప్రజలని, నా రక్తంతో కడగబడ్డవారని, నా ఆత్మకు ఆలయమని మన గురించి చెప్తున్నప్పుడు మనం ఆయన పిల్లలమై ఉండి ఆయన మాట వినని వాళ్ళంగా ఉంటే ఆయన మనసుకి ఎంత గాయం అవుతుంది ఎప్పుడైనా ఆలోచించారా? చాలా సంవత్సరాల క్రిందట ఒక పుస్తకం రాయాలని ఒక ఆలోచన వచ్చింది. అంటే నియర్లీ 20 years బ్యాక్. అప్పుడు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఎక్కడెక్కడ బాధపడ్డాడు, ఎలా బాధపడ్డాడు వరుసగా లిస్ట్ రాసుకున్నా రాద్దామని. లిస్ట్ అంతా అయిన తర్వాత ప్రార్థన చేసుకుంటే అనిపించింది ఇది ఎక్స్ట్రీమిజం అవుద్ది. ఇక అందరూ ప్రభువా నువ్వు బాధపడుతున్నావు అంట కదా అని ఆయనతో మాట్లాడుతుంటారు, సరి చేసుకోవటం మానేస్తారు. ప్రభువా నీకు దుఃఖం కలిగిందయ్యా అంటారు. అందుకని ఆ పుస్తకం రాయడానికి మనసు లేకపోయింది. గుర్తుపెట్టుకోండి, ఆయన ఎమోషన్స్ వేరు, మన ఎమోషన్స్ వేరు. ఆయన బాధకి మన బాధకి సంబంధం ఉండదు. ఆయన కోపానికి మన కోపానికి సంబంధం ఉండదు. ఆయన ప్రేమ వేరు, మన ప్రేమ వేరు. ఒక్క మాట మీకు ఉదాహరణ చెప్తాను. మీ తలంపుల కంటే నా తలంపులు, మరి ఆయన భావాలు, ఆయన భావానివేశాలు, ఇవన్నీ ఎంత వ్యత్యాసం ఉంటాయో మనకు అర్థం కాదు. కానీ ఎందుకు ఇలా మాట్లాడతాడు అంటే మనం ఆ కొంచెం బుర్రతో కొంతైనా అర్థం చేసుకొని లోపడతామని. ఎన్నిసార్లు చెప్పినా విననివాడు మిగతాది fill in the blanks with a suitable sentence, not word. మీరు ఫిల్ చేసుకున్నారుగా మీ మనసుల్లో. అక్కడ మనం లేమా? అక్కడ మనం నిలబడి లేమా? మనం ఉన్నది అక్కడ కాదా? మాట చెప్పండి.
సరే, గంట అయింది. ఇంకొక 10 నిమిషాలు, దగ్గర దగ్గర 10:30 అవ్వడానికి 10 నిమిషాలు ఉంది. ఆ 10 నిమిషాల్లో వీలైతే చెప్పి ముగిస్తాను. చూడండి, మరో మాట చూద్దాం. ఇర్మియా గ్రంథమే 19వ అధ్యాయం. నాలుగవ వచనం చదవండి. 20వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, నీకును నీ స్నేహితులందరికీ నీవే భయకారణముగా ఉండునట్లు చేయుచున్నాను. నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదరు, మరియు యోధా వారినందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును. ఎందుకో 19వ అధ్యాయం 15వ వచనంలో చెప్పాడు. చూడండి, సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడనగు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగి ఉన్నారు. చేతులు జోడించి దండం పెట్టి చెప్తాను, అమ్మా నాన్నలు చెప్పే మాటకి ఎదురు తిరిగి మీ మొండితనంలో మీరు ఉండకండి. ఇవాళ కొత్త ట్రెండ్ స్టార్ట్ అయిందంట కదా. కొత్త ట్రెండ్ ఏంటంటే నో మ్యారేజ్, పెళ్ళక్కర్లా, కలిసి సహవాసం చేయొచ్చంట కదా. అలా అద్దెకిచ్చేవాళ్ళు ఉన్నారంట. ఎక్కడంటే అక్కడ చదువుకుంటున్న పిల్లలు, ఉద్యోగం చేసేవాళ్ళు సహజీవనం అంటారంట. దాన్ని తప్పు కాదంట. ఇష్టం ఉన్నంతకాలం ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు ఎవడదారిన వాడు. అరే ఫ్రీ సొసైటీ వచ్చేసిందా? నైతిక విలువలన్నీ నాశనం అయిపోయాయా? ఇదా? రెండవ మాట, మగపిల్లలు పెళ్లి చేసుకోము అంటున్నారు, ఆడపిల్లలు పెళ్లి చేసుకోమంటున్నారు. ఆలోచించండి ఒకసారి. మీరు నా మాట విన నేను మొండికి తిరిగారు దేవుడు అంటున్నాడు. మొండికి తిరిగిన వారిని తప్పనిసరిగా శత్రువుల చేతికి దేవుడు అప్పగిస్తాడు, సందేహం లేదు. మన ఇష్టమే మనం నెరవేర్చుకుంటూ లెక్క చేయకుండా మన ఇష్టం కోసం నిలబడి దేవుని చిత్తాన్ని ఖాతరు చేయని వ్యక్తికి, ఆ సహవాసానికి, ఆ కుటుంబానికి తప్పనిసరిగా చెర పరిస్థితులు సంభవిస్తాయి. అది మీరైనా, అది నేనైనా. నో ఎక్సెప్షన్. వాక్యమే. ఇవాళతోనే ముగిస్తాను. ఆఖరి మాట. ఇవే కాకుండా రాజులు చేసిన పనుల వల్ల కూడా, పరిపాలకులు చేసిన పనుల వల్ల కూడా దేశం చెరకు అప్పగించబడే అవకాశం ఉంది, శత్రువుల చేతికి అప్పగించబడే అవకాశం ఉంది. హిజ్కియా కాలంలో కదూ, ఏం చూపించావు అంటే బబులోను వారికి మొత్తం చూపించానంటాడుగా ప్రవక్తతో. అప్పుడు ఆయన అంటాడు, నీకు తెలుసా, నీ పితరులు దాచిన వాటితో సహా అందరినీ తీసుకుని పోతాడయ్యా అంటాడు. అని అంటే అంత మంచి హిజ్కియా గారిలో ఆయన నోటి వెంట ఇలాంటి మాట వస్తుందని ఎప్పుడు ఊహించలా. నా తరంలో జరగదు కదా, పర్వాలేదు అన్న పిల్లల తరంలో జరిగితే.
కానీ మన బాధ అది కాదు. మన తరువాత మన పిల్లలు కూడా దేవుని చేతుల్లో ఉండాలని, మన తరువాత మన పిల్లలు కూడా దేవుని కాపుదల్లో ఉండాలనేది, దేవుని విడిచిపెట్టేసేవాళ్ళుగా ఉండకూడదని. పరిస్థితులు ప్రతికూలమైతే దేవునికి విరోధం అవుతారా? పరిస్థితులు మీకు నచ్చకపోతే దేవుణ్ణి తిరస్కరిస్తారా? నేను బాగుంటే చాలనుకుంటారా? నేను అప్పగింతును, అదే కదా 44వ వచనం. ఐదవ వచనం చూడండి. అమూల్య వస్తువులనియు యోధారాజుల నిధులనియు నేను అప్పగింతును, వారి శత్రువుల చేతికి వాటిని అప్పగింతును. చాలా మొండికి తిరిగిన ప్రతి వ్యక్తి అప్పగించబడే పరిస్థితిలో ఉంటాడు. ఆఖరి మాట చెప్పి ముగించుకుందాం. ఇంకొక 2 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఏమనుకోకండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు. చాలు నన్ను. ఆయన ఆల్ నోయింగ్ గాడ్, సమస్తం ఎరిగిన దేవుడు, ఆయన సర్వజ్ఞాని. ఆయన అన్నాడు, నా ప్రజలకు జ్ఞానం లేకపోవడం వల్లే వారు చెరకపోతున్నారు. ఈ కార్యాలన్నీ జ్ఞానం ఉన్నవాడు చేస్తాడా, జ్ఞానం లేనివాడు చేస్తాడా? వీటన్నిటినీ కలిపి ఒకే ఒక మాటలో చెప్పాడు, జ్ఞానం లేనితనం అని. దయచేసి ఈ రోజున మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఆయన చూస్తూ ఊరుకోలా. ఐగుప్తుకు విధించవలసిన శిక్ష ఐగుప్తుకు విధించాడు, అషూరుకు విధించవలసిన శిక్ష అషూరుకు విధించాడు, బబులోనుకు విధించవలసిన శిక్ష బబులోనుకు విధించాడు. తన పిల్లల్ని అప్పగించారు కదా అని వాళ్ళు తమ ఇష్టానుసారంగా చేసినప్పుడు ఎక్కడ ఊరుకోలేదు ఆయన, ఎక్కడ ఊరుకోడు కూడా. ఆయన మన కోసం తన ప్రాణం పెట్టి మనం తన సంతానంగా చేసుకున్న తరువాత కూడా మనం ఆయన కుమారుడు వచ్చి మనకు వివేచనను అనుగ్రహిస్తాడు అన్నప్పుడు, వివేచన లేకపోవడం వల్లే కదా మనం ఎన్ని చేయడం. ఆయన మరణ పునరుద్ధానాలు సామాన్యమైన విషయం కాదది. ఆయన మన కోసం భూమి మీదకి రక్తమాంసాల్లో పాలువాడై వచ్చాడు. మనం ఏమాత్రం చెరపట్టబడడం ఆయనకి ఇష్టం లేదు, కానీ చెరలోనికి చెడ్డవారు మంచివారు ఇద్దరు వెళ్తారు. దిస్ ఈజ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అందుకనే అందరి కోసం ప్రార్థించవలసిన అవసరం మన మీద ఉంది. నేను బాగున్నాను అంటే దానియేలు బాగానే ఉన్నాడు, మొర్దెకై బాగానే ఉన్నాడు, ఎస్తేరు బాగానే ఉంది, మెషక్ బాగానే ఉన్నాడు, షడ్రక్ బాగానే ఉన్నాడు, అబేద్నెగో బాగానే ఉన్నారు, ఎజ్రా బాగానే ఉన్నాడు, నెహెమియా బాగానే ఉన్నాడు. కానీ వీళ్ళందరూ ప్రభు పాదాల దగ్గర ప్రార్థించిన వారే. కొందరైతే మేము మా ఇంటి వారము పాపము చేసిన వారము, మా తల్లిదండ్రులు పాపం చేసిన వారిని ఒప్పుకున్నారు. వాళ్ళు ఏం చేశారో రాసి ఉండదు, కానీ ఒప్పుకున్నారు. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. సమిష్టి బాధ్యతను స్వీకరిద్దాం.
ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడి కన్నిటితో, అయ్యా ఇవన్నీ మాలో ఉన్నాయి, వీటిలో ఏది మాలో లేదని మేము చెప్పజాలం, మమ్మల్ని క్షమించండి అని ఆయన పాదాల దగ్గరికి వెడదాం. తల్లో వచ్చి ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, కృపగలిగిన మా దేవ, సాలినంతటి మీ సహాయం కొరకై కృతజ్ఞత చెల్లిస్తున్నాను. దుఃఖంగా ఉంది, ఇంతమంది మధ్య గావురని ఏడవలేను. ఈ లోపాలన్నీ నాలో ఉన్నాయి. ఈ లోపాలన్నీ మేము శత్రువుల చేతికి అప్పగించబడడానికి కారణమవుతున్నాయి. మమ్మల్ని క్షమించండి. మరోసారి మమ్మల్ని క్షమించి ముడతైనా డాగైనా కళంకమైన అటిదేది లేకుండా నిర్దోషులుగా నిలబడతానన్న నీ వాగ్దానాన్ని నెరవేర్చమని మమ్మల్ని మేము ఉన్నపళంగా మీ పాదాల ముందు పడవేసుకుంటూ క్షమాపణ కోరుతూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.